హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. బెండకాయలను శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడుచుకుని తర్వాత కట్ చేసుకోండి. ముందుగా బెండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఇందులోకి వేసుకుంటున్నా. అలాగే ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు, పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు, కాస్త నీళ్లు వేసి మిక్సీ పట్టుకుంటున్నా. ఇప్పుడు మూత తీసి ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్లీ పెట్టుకుని అందులోకి ముందుగా కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేపుకుని జిగురు మొత్తం పోయేంత వరకు వేపుకోవాలి. జిగురు మొత్తం పోయాక నూనె వేసి వేపుకోవాలి. ఇప్పుడు పాత్ర పెట్టుకుని అందులోకి నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక సాసులు, ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కాస్త ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, తగినంత కారం, ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. దంచుకున్న తెల్లగడ్డలు వేసి కలుపుకోవాలి. నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, అందుకే తెల్లగడ్డలు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేపుకున్న బెండకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికాక ఇప్పుడు ప్లేట్ తీసి ఈ బెండకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఉడికాక ఇందులోకి గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఉడికిపోయాయండి. చివరగా కొత్తిమీర చల్లుకొని మరొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బెండకాయ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.